నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారికి స్వాగతం పలికిన మంత్రి అవంతి శ్రీనివాస్ ఆలయ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన నోబుల్ బహుమతి గ్రహీత ఎస్తేర్ డూఫ్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడి రైతు భరోసా కేంద్రాల్లో వసతులు వ్యవసాయ పరికరాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిన తెలుగుదేశం రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ప్రతి దానికి లెక్కలు ఉన్నాయన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన సతీమణి సుప్రభ హరిచందన్లు దర్శించుకున్నారు. తొలిసారిగా సింహగిరికి విచ్చేసిన గవర్నర్ దంపతులకు మంత్రి అవంతి శ్రీనివాస్ స్వాగతం పలికారు. గోదాదేవి అమ్మవారి సన్నిధిలో మంగళ హారతులిచ్చాక పేడ మండపంలో గవర్నర్ దంపతులకు ఆలయ పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలిచ్చారు. శిఖర దర్శనం తరువాత గవర్నర్ దంపతులకు ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో గవర్నర్ మాట్లాడుతూ అప్పన్న స్వామిని దర్శించుకోవడం ఇదే తొలిసారని తెలిపారు. పంచగ్రామాల భూ సమస్యను ప్రస్తావించగా ఈ అంశాన్ని లిఖితపూర్వకంగా తనకు తెలియచేయాలని హరిచందన్ తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నోబెల్ గ్రహీత ఎస్ఏర్ డఫ్లో కలిశారు. 2019లో ఆర్థిక శాస్త్రంలో అభిజిత్ బెనర్జీ మైకేల్తో కలిసి ఆమె నోబెల్ బహుమతిని అందుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో ప్రొఫెసర్ ఎస్తేర్ డూఫ్లే బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారత తదితర అంశాల్లో ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ వారికి వివరించారు. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత ఎంఐటి ప్రొఫెసర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎస్తేర్ డూఫ్లే మాట్లాడుతూ సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అభివర్ణించారు. పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన స్థితిగతులను పెంపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. వివిధ అంశాలపై సీఎం జగన్ దార్శికత, పరిజ్ఞానం, అంకితభావం తనను ఆకట్టుకున్నట్లు చెప్పారు. We had a very productive, wonderful engagement with the Chief Minister today. It was wonderful to find out all the great work that's happening, and we are also meeting with all the team. We are looking forward to future collaboration. The issues were about all of the scheme and the efforts for the betterment of people in the state, in particular the poor section of the population, how the CM tried to figure out what their needs are and completely repurpose the effort of the state towards these needs and towards the sustainable development goals. And so I learned mostly about that and was very happy to see how wonderfully this is going, and also shared some of our own experience and hope to continue to be working together in towards this shared goal of ending poverty and making people's lives better in the state. The focus on people's welfare and in particular on the welfare of the poorest and the most vulnerable is extraordinarily impressive. The level of detailed knowledge of the Chief Minister was striking. The level of commitment in the entire team is also striking. So I can only be impressed and look forward for more. This is really a first conversation and getting to know each other, but I think there is a lot of interest on both parts to continue working together. JPAL is an organization that has been in the air for 15 years and is collaborating with 20 states, and we have already done some work in Andhra, are already engaged in some pilot now, and we are definitely looking to increase and step up this collaboration. రైతు భరోసా కేంద్రాల్లో వసతులు, అక్కడ లభించే వ్యవసాయ పరికరాలు, ఇతరత్ర సౌకర్యాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని
తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రైతులకు మేలు చేకూరేలా ఏర్పాటు చేస్తానన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం రైతులకు ఎంత డబ్బు చెల్లించారో చెప్పగలరా అని నిలదీశారు. రైతులు తమ పొలాలను కాపాడుకోవడానికి సొంత సొమ్ముతో కాలువల్ని బాగు చేసుకునే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలతో రైతుల జీవితాలు మారిపోతాయని ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు పచ్చి అబద్ధాలన్నారు. ఆర్బీకేల్లోని వసతులు, అక్కడ లభించే వ్యవసాయ పరికరాలు, ఇతరత్ర సౌకర్యాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత, చిత్తశుద్ధి, దానికోసం వారు ఏర్పాటు చేసినటువంటి ఆర్బీకే కేంద్రాలు ఈ అంశం మీద గంటల తరబడి సభా సమయాన్ని వృధా చేస్తూ అనేక రకాలైనటువంటి అబద్ధాలని ప్రజల ముందు పెట్టారు. ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు కూడా, సివిల్ సప్లై శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా శాసనసభను వేదికగా చేసుకొని ఈ రాష్ట్రంలో రైతాంగానికి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ద్రోహాన్ని, మోసాన్ని కప్పిపుచ్చే విధంగా రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ విన్యాసాల్లో ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, నాటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతాంగానికి చెల్లించాల్సినటువంటి పెట్టుబడి రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో 2,000 కోట్ల రూపాయల వరకు కూడా మేము చెల్లించేదానికి ఆ సంతకాల కార్యక్రమం అది పూర్తి చేసాం, అంతా ఇస్తున్నామని చెప్పేసి 2019 ఆ రోజు రైతు దినోత్సవం పేరుతో రైతు దగా దినోత్సవం జరిపినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 జూలై 8 నుంచి పదే అవకాశం దొరికినప్పుడల్లా ఈ మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. 2019 మే మాసంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 2018-19 కాలానికి సంబంధించి రాష్ట్రంలో సంభవించినటువంటి ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలకి ప్రధానంగా ఉద్యానవన పంటలు దెబ్బతింటాం, పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పంటలకు నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పోరాడి కేంద్రాన్ని ఒప్పిస్తే వచ్చినటువంటి కేంద్ర నిపుణుల బృందం 940 కోట్ల రూపాయలకి నష్టాన్ని అంచనా వేసుకొని 900 కోట్ల 40 లక్షల రూపాయలని మే నెలలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయడం జరిగింది. 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకో 2 మాసాలు ఉంటే పూర్తిగా 3 సంవత్సరాలు, 34 మాసాల కాలం అయింది ఇప్పటికి. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 34 మాసాల్లో ఈ 900 కోట్ల రూపాయల డబ్బు ఏమైందో కూడా తెలియదు. ఇది రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రాయితీ డబ్బుని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బును కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇవ్వాలి. పైపెచ్చు అదేమంటే మేము తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి బకాయిలు ఇస్తూ వస్తున్నాం, పోతూ వస్తున్నాం, ఇచ్చేదానికి సంతకాలు కూడా కార్యక్రమాన్ని పూర్తి చేశాం. వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ప్రతి దానికి లెక్కలున్నాయని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పేదవాళ్ల కోసం, పిల్లల చదువుల కోసం వైసీపీ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పారు. అన్యాయంగా, దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నిందించడం తప్పని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ 48,000 కోట్లు అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపిస్తోందని పేర్కొన్నారు. 100 బ్యాంకు లావాదేవీలు కూడా తప్పుగా జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాంటిది 48,000 కోట్లు ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందని ప్రశ్నించారు. CFMS నుంచి తప్పుల సవరణకు సమయం పడుతుందని, ప్రత్యేక బిల్లు రూపంలో 48,000 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. 15 అంశాల వారీగా ప్రతి దానికి పద్దు ఉందని, నిధుల దుర్వినియోగం జరగలేదని అంశాల వారీగా కాక్కు నివేదించామని ఆయన తెలిపారు. What you call not accounted for property and stolen, I believe. So if 48,000 crores can be stolen by a state, is there a country or not? There is no country, there is no accounting system, there is no... See,
యూ టేక్ అ బ్యాంక్ పాస్బుక్, లెట్ us say we have a passbook, మన పాస్బుక్ ఉందనుకోండి, పాస్బుక్ తీసుకొని 100 రూపాయలు, 100 rupees, if my money is in your account, the very next day the bank manager is going to call you and tell you there is a wrong entry. సో యూ మీన్ టు సే ఒక 100 రూపాయలు బ్యాంకులో, ఒక ప్రైవేట్ బ్యాంకులో కానీ నేషనలైజ్ బ్యాంకులో కానీ ఒక 100 రూపాయలు మనం కరెక్షన్ చేసేదానికి అంత ప్రాంప్ట్గా ఉన్నప్పుడు 48,000 crores ఆఫ్ పబ్లిక్ మనీ, ఆ గవర్నమెంట్ సంథింగ్ హ్యాపన్స్, సంబడి స్టీల్స్ ఇట్ అవే అండ్ నో బడీ బాదర్స్. ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దాట్? ఇప్పుడు ఏదో ఇక్కడ నుంచి ఐ విల్ బి గోయింగ్ టు బాంబే బై టుమారో మార్నింగ్ అంటే అర్థం ఉంది, ఐ విల్ గో టు స్పేస్ బై టుమారో మార్నింగ్ అంటే నమ్ముతారండి ఎవరన్నా? చెప్పే దాంట్లో కూడా ఏమన్నా అర్థం ఉండాలి కదా. 4-8 కోట్లు, దాని తర్వాత సిఎఫ్ఎంఎస్లో స్పెషల్ బిల్లులు అంటూ ఏం లేవు. వాట్ ఈస్ ది సిఎఫ్ఎంఎస్? కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎస్, హూ ఇంట్రడ్యూస్ దిస్? ఎవరు ప్రవేశపెట్టినారండి ఇది? ఇది ప్రవేశపెట్టిండేది ద ఎర్స్ట్వైల్ గవర్నమెంట్. దిస్ ఇస్ ఆన్ SAP ప్లాట్ఫామ్. సో ఆన్ SAP ప్లాట్ఫామ్ దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, కంప్యూటరైజేషన్ ఇస్ గుడ్, ఇట్ ఈస్ నెసెసరీ ఆల్సో, నో బడీ ఇస్ డినైయింగ్ దాట్. కానీ అది ప్రవేశపెట్టిన తర్వాత నార్మలీ ఎనీ న్యూ సిస్టమ్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద గవర్నమెంట్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ and it takes a few years to actually correct or rectify the defects that are inherently bound to be there. So అందులో భాగంగా ఏమైంది, there are certain entries. అంటే వాళ్ళకి అట్లే కాదు, రెండు పెట్టలేండి, ఒకటేసారి అయిపోతుంది కదా. ఓకే సార్, మీకు అడ్రస్ ఆర్ యూ కెన్ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్, ఐ థింక్. సరే, ఫైన్. అయితే ఇప్పుడు ఏదైతే సిఎఫ్ఎంఎస్ నుంచి దాంట్లో డిఫెక్ట్స్ ఉంటాయో ఆ డిఫెక్ట్స్ రెక్టిఫై చేసేదానికి ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. అయితే వీళ్ళు ఏం చేసినారు, 2019 ఎలక్షన్లప్పటికీ అర్జెంటుగా మేము చాలా ఫార్వర్డ్ థింకింగ్ ప్రభుత్వము, మేము ఇవన్నీ కూడా ఈ మోడర్నైజేషన్ను ఇదంతా కంప్యూటరైజేషన్ చాలా త్వరగా చేస్తున్నామంటే హడావిడిలో వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఇన్కంప్లీట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేసినారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సేమ్ ల్యాండ్ రికార్డ్స్ కూడా ఇదే విధంగా చేసినారు. దానివల్ల ఈ రోజుకి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఏం చేసినారు వీళ్ళు, కొన్ని ఎంట్రీస్కు సంబంధించి దాని కోడ్స్ ఇంట్రడ్యూస్ చేయలేరు. ఉదాహరణకు ఆ 48,000 కోట్లు ఏమి అనేది. దీంట్లో ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారు, క్వాలిఫైడ్ అకౌంట్స్. బేసిక్లీ వాట్ ఈస్ దిస్? దీస్ ఆర్ ద ఫైనాన్స్ అకౌంట్స్. ఇది అకౌంట్స్. అయితే వాళ్ళు కనుక్కున్నారో లేదో చూసుకున్నారో లేదో, అకౌంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆడిట్ రిపోర్ట్. అకౌంట్స్ అనేది ప్రవేశపెడతారు, అకౌంట్స్ తర్వాత ఆడిట్ రిపోర్ట్స్ వస్తాయి, రైట్? అకౌంట్స్లో ఏం చెప్పారు, అకౌంట్స్లో ఏమంటున్నారంటే దీస్ ఆర్ క్వాలిఫైడ్ అన్నారు. క్వాలిఫైడ్ అంటే అర్థం ఏమి? క్వాలిఫైడ్ అంటే దీంట్లో కొన్ని మాకు క్లారిటీ లేదు. ప్రైవేటీకరణకు పెద్ద బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్కి 1000 కోట్ల లాభాలు వచ్చాయని గుర్తు చేశారు. లాభాల్లో ఉన్న పిఎస్యులను ప్రైవేటీకరణ చేయవద్దునని ఆయన కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగించారు. సొంత గనులను కేటాయించకపోవడం, హక్కులను పునర్వ్యవస్థీకరించకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని అన్నారు. నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఎలాంటి సంస్కరణలు చేయలేకపోవడం శోచనీయమని తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ పైన జీఎస్టీ తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. Sir, I raised to support the appropriation bill and also finance bill 2022 despite some anomalies which I would like to bring it to the notice of the Honorable Finance Minister through you, sir. Sir, the first point is tax exemption limit. Sir, between 2014 and 2022, the cumulative inflation has increased by 48%, whereas the tax exemption limit has remained the same at 2,50,000 rupees since BJP government has come to power. Sir, I bring it to the notice of the Honorable Finance Minister that there has to be a parity between the taxation and inflation and maintain the minimum exemption limit. Sir, the parity between the taxation and inflation is needed because of the falling income, raising inflation and stagnant tax relief. The common man cannot survive. This has to be realized by the Honorable Finance Minister. The second issue, declining the savings of taxpayers.
Sir, Finance Minister Madam, 2018 and 19, the Employees Provident Fund interest rates since then have been falling, and 18-19 it is 8.65%, and as of today 21 and 22 it has come down to 8.1%. The current rate of 8.1% is lowest the interest rate which is being paid to the Provident Fund subscribers in the last 44 years. This will have a definitely negative impact on the savings of the 5 crore Indian population. Sir, the National Pension Scheme is the only pension scheme, saving scheme, where tax is levied on maturity, on payment of maturity, which is really deplorable, and I request the Honorable Finance Minister to look into it and exempt the payment that is received by the subscriber on maturity, sir. No tax reforms has been made to make NPS, National Pension Scheme, lucrative for the taxpayers by the NDA regime, sir. Sir, COVID treatment. The expenditure that is reimbursed for COVID treatment of the family head or the family members is deductible, and it is a welcome move by the government, sir. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలకు 254 మద్యం బాటిళ్లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని పాదయాత్ర చిన్నప్పరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పాలనలో విచ్చలవిడిగా మద్యపానంతో వ్యాపారం నడిపి నేడు వైసీపీ పాలనపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన చంద్రబాబు నాయుడికి మెస్కర్ అవార్డును కొరియర్ ద్వారా పార్టీ కార్యాలయంకు పంపుతున్నామని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో 254 మద్యం బ్రాండ్ల పేరుతో మోడల్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిన్నపరెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల టీడీపీ పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అబద్ధాలతో, కుళ్ళు కుతంత్రాలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రంగునీళ్లతో రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలడం ఎంతవరకు సబబని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో కల్తీ సారాతో ప్రజల జీవితాలతో, ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ దాదాపుగా 40 సంవత్సరాలుగా అబద్ధాలతో, మోసంతో ఆ పార్టీ నడుపుతూ వస్తున్నటువంటి పరిస్థితుల్ని మనందరం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి సారా అలవాటు చేసిన దగ్గర నుంచి, రంగురంగుల చీప్ లిక్కర్ దగ్గర నుంచి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు 254 బ్రాండ్స్ని, మద్యం బ్రాండ్స్ని రిలీజ్ చేసి మధ్యాంధ్రప్రదేశ్గా మార్చినటువంటి సంగతిని చాటు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కొత్త బ్రాండ్స్ అన్నీ బూమ్ బ్రాండ్స్ అవి ఇవి అన్నీ వదిలాడని చెప్పేసి అసత్య ప్రచారాలు, మోసకారి ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు లాంటి నటులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మేము వెతికితే ఆస్కార్ అవార్డులకు పోటీగా మోస్కార్ అవార్డులు అని చెప్పేసి మేము ఇవ్వడానికి అర్హత సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మోసకారి కాబట్టి మోస్కార్ అవార్డుని ఇలా ప్రదానం చేస్తూ ఉన్నాం. ఇదే రోజు యుఎస్ఏలో ఆస్కార్ అవార్డులు ప్రదానం చేస్తూ ఉన్నారు. దానికి పోటీగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ మోసగారి కాబట్టి మోస్కార్ అవార్డులు ఇస్తూ ఉన్నాం. ఈ మోస్కార్ అవార్డుని రేపటి రోజున 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం 41వ వసంతంలోకి వస్తున్న సందర్భంగా ఆ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ టీడీపీ అధ్యక్షుడికి ఇది బహుమానంగా పంపిస్తూ ఆ వేదికగా చంద్రబాబు నాయుడు గారికి ఈ ముస్కార్ అవార్డుని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ ముస్కార్ అవార్డు రావడానికి కారణం ఏంటంటే దాదాపు 254 బ్రాండ్స్ రిలీజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి 254 మెడల్స్ని గెలుచుకున్న సందర్భంగా ఆ స్థాయి వ్యక్తికి ఇలాంటి ముస్కార్ అవార్డు మాత్రమే సరైందని చెప్పేసి ఈ ముస్కార్ అవార్డుని ఇవ్వటం జరుగుతూ ఉంది. దేవాదాయ శాఖలో తక్షణమే పోస్టులను భర్తీతో పాటు పదోన్నతులు కల్పించాలని ఆ శాఖ 3వ శ్రేణి కార్యనిర్వాహక ఉద్యోగులు డిమాండ్ చేశారు. శాఖలో అధికారుల నియామకంపై కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవాదాయ శాఖలో 3వ శ్రేణి ఉద్యోగులు మాట్లాడుతూ దేవాదాయ శాఖలో 3వ శ్రేణి కార్యనిర్వాహక అధికారుల నియామకంపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని, వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాల కోసం మేము ఎవరికీ 1 రూపాయి కూడా ఇవ్వలేదని,
తప్పుడు ప్రచారం చేస్తూ మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయవద్దునని కోరారు. 3వ శ్రేణి కార్యనిర్వాహక అధికారుల నియామకాలు చేపట్టొద్దంటూ వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో తక్షణమే పోస్టుల భర్తీతో పాటు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క కార్యనిర్వహణాధికారి సుమారు 30 ఏళ్లుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అతి తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. దేవాదాయ శాఖలో పరిపాలన సౌలభ్యం కొరకు గత ప్రభుత్వం వివిధ దేవాలయంలో పనిచేయన సీనియర్ గుమస్తాల నుండి 3వ శ్రేణి కార్యనిర్వహణాధికారులుగా తాత్కాలిక పద్ధతిపై డిఆర్ పోస్టును భర్తీ చేయుటకు 80 పోస్టులకు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. దరిమిల ఈ ప్రభుత్వం 2019లో 38 పోస్టులను గేట్ 3 పోస్టులు దేవాలయాలు పనిచేస్తున్న గుమస్తాల సీనియర్లకి ఇవ్వటానికి పరిపాలనా సౌలభ్యం వరకు తాత్కాలిక పద్ధతిపై ఇచ్చి ఉన్నారు. ఈ 2 ఉత్తర్వుల ముందు వలె 2019లో గుంటూరు ఈస్ట్ గోదావరికి 39 పోస్టులు బై ట్రాన్స్ఫర్ సర్వీస్పై తాత్కాలిక పద్ధతిని ఇచ్చి ఉన్నారు. దరిమిల కొంతమంది గిట్టని వారు కర్రి మహేశ్వరరావు అనే వ్యక్తి చేత హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయటం, దానికి స్టే రావటం జరిగింది. ఆ స్టే వచ్చిన కారణంగా గుంటూరు ఈస్ట్ గోదావరి తప్ప మిగతా జిల్లాలన్నింటికి ఇవ్వలేదు, ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చి ఉండలేదు. ఈ మధ్యకాలంలో మొన్న 3వ తారీఖున ఆ కోర్టులో డిస్మిస్ అయిపోయింది కేసు. దీనిపై మేము మా కమిషనర్ గారిని వెళ్ళి మా మంత్రి గారికి రిప్రజెంట్ ఇచ్చి మాకు సీనియర్లకు మాకు న్యాయం చేయండి, మాకు ట్రాన్స్ఫర్ సర్వీస్పై 3వ శ్రేణి కార్యనిర్వాహకులుగా పదోన్నతులు ఇమ్మని కోరగా ఈ కోర్టు ఆర్డర్లో మేము సబ్మిట్ చేసిన తర్వాత మా కమిషనర్ గారు ఈ ఫైల్పై నిర్ణయం తీసుకున్నా అని ఉన్నారు. ఇంకా మాకు ఆర్డర్లు ఇవ్వలేదు, ఏం లేదు. ఈ ప్రక్రియ సాగుతున్న తరుణంలో కొన్ని వార్తాపత్రికలు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొంతమంది మాపై గిట్టని వారు మేమేదో లక్షలు ఇచ్చామని 10 లక్షలు ఇచ్చామని చెప్పారు. అంత అవాస్తవం, అంత దుష్ప్రచారం. మాపై కక్ష సాధించడం తప్ప అదేమీ కాదు. మేము ఇచ్చి ఉండలేదు. మేము ఎవరికి మంత్రి గారి పేసీకి కానీ కమిషనర్ కార్యాలయం కానీ మేము ఎవరో ఏమీ పైసా ఇచ్చలేము. మేమే నెలకి 20,000తో సాలీ జీతాలతో బతుకుతున్నాం. మాకు ఇచ్చే అంత స్తోమత లేదు. అసలు మాకు కరోనా కారణంగా మాకు జీతాలు లేవు. మా టెంపుల్లో మేము వాళ్ళకి ఇచ్చేది అసలు అవాస్తవం, అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ టెంపుల్ ఎంప్లాయీ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడే స్థాయి టీడీపీ ఎంపీలకు లేదని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. సీఎంపై అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ను టీడీపీ నేతలు అనకూడని మాటలు అంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 48,000 కోట్లు అవినీతి జరిగిందంటున్నారని, చెవులో పూలు పెట్టుకున్న వారెవరూ లేరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాగా అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీకి నవరత్నాలు నవరోగాల్లా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో చంద్రబాబు రాజధానిలో ఒక్క భవనం కూడా కట్టలేదని ఆయన ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్నాలు పేరుతో సుమారుగా 34 నెలల్లో 1,75,000 కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమం గురించి మరి ఖర్చు చేస్తూ ఉన్నారు. అందులో డైరెక్ట్గా డీబీటీ కిందన, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కిందన సుమారుగా 1,32,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా మిగతా డబ్బులు చూసినట్టయితే బడ్జెట్స్లో శాలరీస్ అకౌంట్ ఉంటుంది. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పులు చేసిన దానికి మనము ఈఎంఐలు కానీ వడ్డీలు కానీ చెల్లించే పరిస్థితులు కూడా మరి ఉంటా ఉన్నాయి. టీడీపీకి అంటారు చూసారా, నవరోగాలు, నవరంధ్రాల్లోంచి నవ రోదనల కిందన మరి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏదో రకంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలని ఏదో రకంగా ఆఫ్ చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్నారు.
జక్కంపూడి కాలనీలో ఆటో రజని చిత్ర యూనిట్ సందడి చేసింది. ఆటో రజని చిత్రీకరణలో భాగంగా జక్కంపూడి కాలనీలో ఓ పాటను సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాలో నటిస్తున్న బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ టైటిల్ సాంగ్ కు స్టెప్పులు వేశారు. ప్రముఖ దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆయన తనయుడు హరికృష్ణ హీరోగా నటిస్తున్న ఆటో రజని చిత్రం షూటింగ్ జక్కంపూడి కాలనీలో జరిగింది. షూటింగ్ చూసేందుకు స్థానిక యువత ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా సినిమా సందడి నెలకొంది. చిత్రంలో హీరోకు మేనమామగా బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ నటిస్తున్నారు. వీరిపై కొన్ని సన్నివేశాలను కాలనీలో చిత్రీకరించారు. అనంతరం టైటిల్ సాంగ్ను చిత్రీకరించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో హీరో హరికృష్ణ మాట్లాడుతూ ఆటో రజనీ చిత్రం పూర్తిగా మాస్ చిత్రమని తెలిపారు. హీరో రజనీకాంత్ అభిమాని క్యారెక్టర్ చేస్తున్నానని అన్నారు. కుటుంబ సమేతంగా చిత్రం చూడవచ్చునని అన్నారు. అనంతరం ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనకు స్నేహితుడని, చిత్రంలో సీఎం జగన్ అభిమాని క్యారెక్టర్ ఉందని తనను చేయాలని కోరడంతో ఒప్పుకున్నట్లు చెప్పారు. సినిమా చేద్దామని కెమెరా ఉందన్నా వాస్తవంగా అదే సినిమా చేయాలనుకుంటా ఉన్నామంటే ఒక అన్నారు మేనమామ హీరో మేనమామ క్యారెక్టర్ జగనన్న అభిమానిగా నటించారు క్యారెక్టర్ ఉందని చేస్తానంటే ఖచ్చితంగా నా నుంచి బాధ్యత జగనన్న అభిమాని కాబట్టి సినిమాల్లో చేసే ఆ అవకాశం నాకు ఇస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పాను. ఈ ఎటువంటి ఇబ్బంది రాకుండా సినిమా రాష్ట్రంలో కొత్తగా 29 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 6,396 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనా మరణాలు సంభవించలేదు. మరో 50 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 346 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.